వీడియో కోసం నేను తన పరిచయం చేయడం కోసం వరంగల్ నుండి అనంతపూర్ దాకా రావడం జరిగింది. కుందన బొమ్మల అమ్మాయిలకి అసూయ పుట్టించే విధంగా తన అందంతో, తన అభినయంతో, తన మంచి మనసుతో ఎంత లక్షణంగా ఆడపడుచు, మా ఇంటి మహాలక్ష్మి ఆడపడుచులా ఎంత బాగుందో. ఈ అమ్మాయి యొక్క జీవనాధారం ఏంటో మీకు తెలుసా? ఇక్కడ ఈ అనంతపూర్ రాయలసీమ యొక్క అమ్మాయి చేసే పని ఏంటంటే, ఈ అమ్మాయి అతని యొక్క డ్యాన్స్, అంటే తనలో ఉన్న కళని తన డ్యాన్స్తో తన యొక్క జీవన వృత్తిగా ఎన్నుకుంది. మనము బయట ఎక్కడెక్కడో మనం ఎక్కడ వినలేదు, కానీ ఇక్కడ చెక్క భజన అంటారంట. ఈ చెక్క భజన అంటే ఏంటి అసలు? ఈ చెక్క భజనకి ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటి అసలు? కానీ నువ్వు ఈ వైపు ఎందుకు ఎన్నుకున్నావు అసలు? అంటే ఈ యొక్క డాన్సే ఎందుకని ఆధారంగా ఎన్నుకోవడానికి ఏమైనా ముఖ్య ఉద్దేశం అని ఏమైనా ఉంటుందా? సో నాకెందుకంటే అది ఫ్యామిలీ సపోర్ట్ తీసుకునే వాళ్ళు కాదు, స్కూల్కి పోవును అనేసి కొట్టేవాళ్ళు. సో నువ్వు ఇలాంటి శారీస్ కడతావు, ఇలా ఉంటావు, ఏంది నువ్వు అనేసి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాను. చిన్న ఏజ్కి బయటకు వచ్చేసాను. కాకపోతే చిన్నప్పుడే నేను డిసిజన్ తీసుకోవడంతో వాళ్ళు పక్కా నేను సర్జరీ కూడా నాకు ఫ్యామిలీనే, అమ్మ వాళ్ళే నాకు చేయించారు. మీ పేరెంట్స్ని సర్జరీ చేయించారా? ఆహా, అమ్మ వాళ్ళే, డాడీనే. ఎట్లా? నేను వస్తున్నానమ్మా అని చెప్పాను. సో నా ఇష్టంగా నేను శారీ కట్టుకోవడం నాకు ఇష్టము, నేను ఇలా ఉంటానని వాళ్ళు చెప్పాను. అలాగే నువ్వు ఉండు అన్న తర్వాతే నేను ఇంటికి వచ్చాను. సో నాకు కూడా చాలా ఇష్టం సీతారామ చకభజన్లో నేను భక్తి పాటలు ఆడడం నాకు ఇష్టం. సో ఇది చరిత్రలో ఒక గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు స్నేహ. ఎందుకంటే ఈ డ్యాన్స్ కూడా, ఈ కళ అనేది కూడా మరి కొంతమంది మాత్రమే అబ్బుతుంది, ప్రతి ఒక్కరికి ఈ కళ అనేది రాదు. సో అక్కడ ఏమన్నా వివక్షత ఎదురైందా నీకు? చాలా వరకు ఈ వివక్షత ఉందనేసి నేను చెప్పగలను. ఎందుకంటే ఈరోజు ఈ స్థాయిలో ఉండి ఇక్కడ కూర్చొని ఇంటర్వ్యూ ఇస్తున్న నీతో అంటే ఖచ్చితంగా ఆ దేవుడు ఉన్నాడనే గుర్తింపు ఇదొక నిదర్శనంగా చెప్పుకోవచ్చు స్నేహ. సో విలేజ్లో కూడా నేను పెనుగొండ దగ్గర ఇది నేర్చుకున్నాను. పెనుగొండ దగ్గర ఎంట్రెడ్డిపల్లి అని ఉంది. సో ఆ ఊరి ప్రజలకి ఈరోజు కూడా నేను చేతులెక్కి మొక్కచ్చు స్నేహ. హాయ్, హలో, నమస్తే. నేను మీ స్నేహ. ఈరోజు మీ అందరికీ ఒక ముఖ్యమైన వీడియో చూపించడానికి, ఆ వీడియో కోసం నేను తన పరిచయం చేయడం కోసం వరంగల్ నుండి అనంతపూర్ దాకా రావడం జరిగింది. అనంతపూర్ దాకా నేను ఎందుకు వచ్చాను అంటే, ఏదైనా సరే అచీవ్మెంట్లో సక్సెస్ఫుల్గా రీచ్ అవుతున్నామంటే నేను వాళ్ళని చూపించడానికి నేను మాత్రం దాంట్లో ముందుంటున్న విషయం మీ అందరికీ తెలుసు. సో ఈరోజు ఆ వ్యక్తిని మేము పరిచయం చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వ్యక్తి గురించి పరిచయం చేసే ముందు ఒక్కసారి తనను చూద్దాం. ఒక్కసారి తనను చూడండి ఒక్కసారి.
చూశారు కదా, కుందన బొమ్మల అమ్మాయిలకి అసూయ పుట్టించే విధంగా తన అందంతో, తన అభినయంతో, తన మంచి మనసుతో ఎంత లక్షణంగా ఆడపడుచు, మా ఇంటి మహాలక్ష్మి ఆడపడుచుల ఎంత బాగుందో. సో ఈరోజు తన యొక్క లైఫ్ స్టోరీ మీ అందరికీ తెలియచేయబోతున్నాను. చాలామందికి అంటే ఇప్పుడు మా ట్రాన్స్జెండర్స్ గురించి జీవన విధానం అందరికీ తెలుసు. మేము లైక్ ట్రాన్స్జెండర్గా మా జీవన విధానం ఏంటి అంటే బెగ్గింగ్కి వెళ్ళడము, షాప్ ఓపెనింగ్స్, గృహప్రవేశాలకి, పెళ్ళిళ్ళకి వెళ్ళడం అని మీ అందరికీ తెలుసు. కానీ ఈ అమ్మాయి యొక్క జీవనాధారం ఏంటో మీకు తెలుసా? ఇక్కడ యొక్క ఈ అనంతపూర్ రాయలసీమ యొక్క అమ్మాయి చేసే పని ఏంటంటే, ఈ అమ్మాయి అతని యొక్క డ్యాన్స్ అంటే తనలో ఉన్న కళని తన డ్యాన్స్తో తన యొక్క జీవన వృత్తిగా ఎన్నుకుంది. తను ఎలాంటి బెగ్గింగ్ చేయకుండా, ఇప్పటి వరకు తను ఏమి చేయకుండా కేవలం తన డ్యాన్స్ పైనే తను దృష్టి పెట్టి తన డ్యాన్సే తన జీవనాధారంగా తను ఎన్నుకొని తను ట్రాన్స్గా మారి ఆ తర్వాత తను బెగ్గింగ్ చేయకుండా ప్రస్తుతం తను డ్యాన్స్ పైనే తన యొక్క జీవనాధారం కొనుక్కుంది. ఆ డ్యాన్స్ పేరు ఏంటో తెలుసా అండి? మనము బయట ఎక్కడెక్కడో మనం ఎక్కడ వినలేదు, కానీ ఇక్కడ చెక్క భజన అంటారంట. ఈ చెక్క భజన అంటే ఏంటి అసలు? ఈ చెక్క భజనకి ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటి అసలు? ఆ ప్రత్యేకత ఈ అమ్మాయిలో అసలు ఏముంది? ఈ అమ్మాయిని ఒక దాంట్లో హైలైట్గా ఎందుకు తీసుకొస్తారు అసలు ఇక్కడ? ఈ అమ్మాయి ఆ చెక్క భజన డ్యాన్స్లోకి ఎన్నుకోవడానికి అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. దానితో పాటు మనిషి యొక్క లైఫ్ స్టోరీ కూడా మనం తెలుసుకోబోతున్నాము. ఎందుకంటే చాలామంది ట్రాన్స్జెండర్స్ జీవనాధారం మీకు అందరికీ ఇందాక చెప్పాను కదా, కానీ ఆ అమ్మాయి ఈ వృత్తిని ఎందుకు ఎన్నుకుంది అంటే ఈ డ్యాన్స్ని ఎందుకు ఎన్నుకున్నది, తన ఫ్యామిలీ రిసీవింగ్ ఎలా ఉంది, సొసైటీ రిసీవింగ్ ఎలా ఉంది, ఇప్పుడు ఆ అమ్మాయి ప్రస్తుతం దీనిపైన ఎంత సంపాదిస్తుంది, తన లైఫ్కి సరిపోతుందా లేదా అనే విషయాలని ఈరోజు మీ అందరికీ తెలియచేయడానికి ఇందుకోసమే వరంగల్ నుంచి అనంతపూర్ దాకా రావడం జరిగింది. ఎందుకంటే సోషల్ మీడియాలో నెంబర్ ఆఫ్ మెంబర్స్ మనం అందరం వస్తూ ఉంటాం, కానీ ఈ అనంతపూర్ రాయలసీమలో మాత్రం సోషల్ మీడియాలో నెంబర్ 1 డాన్సర్ అంటే మాత్రం మన మనిషి అనే అంటారు. ఓకే, మొత్తానికి నేను మాత్రం మా మనిషి దగ్గరికి వచ్చేసాను. చూశారు కదా కుందన బొమ్మల ఎంత బాగుందో, అచ్చం తెలుగింటి మహాలక్ష్మిలా మన ఇంటి ఆడపడుచులో ఎంత లక్షణంగా ఉందో. ఏమైనా పెట్టచ్చా అండి, ఎక్కడైనా ఒక మరక పెట్టచ్చా మనము? అంత బాగుంది, చూస్తే నాకే అసూయ పుట్టించే అందంగా ఉంది నిజంగా. సో మనీషా గురించి తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా మన ఇట్స్ మీ స్నేహ ఛానల్ చూసే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో మనీషా, హాయ్. హాయ్ స్నేహ, ఎలా ఉన్నావు? సో నేనైతే సూపర్. అసలు నిజంగా చెప్తున్నాను, సోషల్ మీడియాలో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నావు నిజంగా. అంటే అనంతపూర్ కానీ రాయలసీమ సైడ్ చూసుకుంటే ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు డ్యాన్స్ చేయడం కానీ, నీతో గ్రూప్ ఉండడం కానీ అదంతా చూసినప్పుడు మాకు ఏంటి అసలు ఈమె అమ్మాయితో ఇలా డ్యాన్స్ చేస్తున్నారు ఇక్కడ, ఆ గజ్జలతో కొట్టడం కానీ లేకపోతే ఇలా డ్యాన్స్ చేయడం కానీ, దానికి మీకు మీరే సాంగ్స్ పాడడము, అసలు ఇదంతా ఏంటి అసలు? సో అది స్నేహ మరి ఏంటంటే, అది డ్యాన్స్ అంటే రికార్డింగ్ డ్యాన్స్ ఉన్నాయి, సో రకరకాలుగా బ్రేక్ డ్యాన్స్లు అంట అవంటే చాలా ఉన్నాయి. కాకపోతే ఇది ఒక పద్ధతి గల డ్యాన్సు. సో సీతారామ చెక్కభజన అంటే పూర్వం నుంచి కూడా రామాయణం నడిచినప్పుడు కూడా ముందు నుంచి కూడా ఈ సీతారామ చెక్కభజన అనేది ముందు నుంచి ఉంది. సో దాంట్లో ఒక డాన్సర్గా ఉంటే ఎంటర్టైన్మెంట్గా ఉంటుందనేసి ఈ సీతారామ చెక్కభజనలో ఒక డాన్సర్గా ఎన్నుకున్నారు. సో నేను దాంట్లో వచ్చేసి చిన్నపిల్లలకి నేర్పించడం, సెకండ్ వచ్చేసి నేనే భక్తి పాటలు పాడడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాము. సో మీరు చూసే ఉన్నారు కదా వీడియోస్. మరి అంటే ఎట్లా అంటే నువ్వు అంటే మీరు గజ్జలు కట్టుకొని పైన ఇట్లా పట్టుకొని ఒకటి పెట్టుకొని డ్యాన్స్ చేయడము, అంటే మీ గ్రూప్ అంతా కూడా ఒకే విధంగా డ్యాన్స్ చేయడము, దానికి జనాలంతా కూడా మంచి రిసీవింగ్ ఇవ్వడము. అంటే దీనికి ఒక ఏంటి ఏ దానికి వేస్తారు ఇది? అంటే ఓన్లీ దేవుళ్ళ పాటలకే వేస్తారు, ఏ ఫంక్షన్ చేస్తారు ఎక్కువ? సో స్నేహ ఇది చెప్పుకుంటే సీతారామ చెక్కభజన కదా,
ఇది ఒకటి గురువు ఉంటాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. Okay. ఒక గురువు టీంని ఎన్నుకుంటాడు. గురువు గారి పేరు ఎంత చెప్పగలుగుతారా? మా గురువు వచ్చేసి నాకు కూడా గురువు ఉన్నారు. సో మా గురువు వచ్చేసి చెట్టుపల్లి బాలాజీ. తను నాకు చూసి నేర్పించడం వల్ల ఆ రోజు నేను టైంపాస్గా నేర్చుకునే విద్య ఈరోజు అన్నం పెడుతుంది నాకు. ఓకే, అంటే మనీషా, నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. అంటే మన ట్రాన్స్జెండర్ జీవనాధారం అంటే ప్రతి ఒక్కరం కూడా మనము లైక్ బెగ్గింగ్కి వెళ్ళడం కానీ షాప్ ఓపెనింగ్స్కి మన వృత్తి అది, మనకి మన జీవనాధారం అది, మనకు వస్తున్న ఆచారం కూడా మనకది. కానీ నువ్వు ఈ వైపు ఎందుకు ఎన్నుకున్నావు అసలు? అంటే ఈ యొక్క డాన్సే ఎందుకని ఆధారంగా ఎన్నుకోవడానికి ఏమైనా ముఖ్య ఉద్దేశం అని ఏమైనా ఉంటుందా? సో నాకు ఎందుకంటే ఇంతకుముందు నాకు ట్రాన్స్జెండర్స్తో పరిచయాలు ఉండేది, బాగా కలిసిమెలిసి ఫ్యామిలీలో నుంచి వెళ్ళేదాన్ని. చిన్నప్పుడే ఒక 7th క్లాస్ చదివే 6th క్లాస్కే నేను ఒక జెండర్గా మారిపోవడం జరిగింది. అక్కడికి వెళ్ళి బాగా వాళ్ళతోటి మాట్లాడుతూ నేను కూడా ఆ ఫీలింగ్ ఉన్నదాన్ని అనేసి ఒక ఫీలింగ్తో ఉంటే అమ్మ వాళ్ళు బాగా కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు. నేను స్కూల్ కూడా వెళ్ళకోకుండా మామూలుగా, ఇదైతే నీకు తెలిసే ఉంటుంది, చిన్నప్పటి నుంచి నేను స్కూల్ బంద్ చేసేసి ఇంకా జనరల్గా మారిపోయినాను. సో ఇంకా ఎక్కడికి వెళ్ళాలి, ఎలా ఉండాలి అనేది నాకు చిన్నప్పటి నుంచి భక్తి, నాకు ఇష్టమైనది. నా కెరియర్లో నాకు బాగా ఇష్టపడేది ఫస్ట్ భక్తి, సెకండ్ డ్యాన్స్. ఈ రెండు అంటే నాకు పంచ ప్రాణాలు. సో వీటి కోసం నేను ఏదైనా చేసేదాన్ని. అది ఫ్యామిలీ సపోర్ట్ తీసుకునే వాళ్ళు కాదు, స్కూల్కి పోవును అనేసి కొట్టేవాళ్ళు. సో నువ్వు ఇలాంటి శారీస్ కడతావు, ఇలా ఉంటావు, ఏంది నువ్వు అనేసి. సో మా డాడీ ఒక ఎంప్లాయ్ అయినా కూడా తనకి నచ్చేది కాదు. అట్లా నేను చేయడం వల్ల వాళ్ళకి ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది, చాలా వరకు బాధపడేవాళ్ళు. ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాను, చిన్న ఏజ్కి బయటకు వచ్చేసాను. బయటకు రావడంతో ఇంకా నేను అక్కడెక్కడ చాలా మంది మన ట్రాన్స్జెండర్స్ మనం ఏం చేస్తామంటే ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకోకపోయేసరికి మనం ఏం చేస్తామంటే చెప్తే వాళ్ళు వినేలాగా ట్రై చేస్తాము, ఒప్పించడం ట్రై చేస్తాం, అన్నీ చేస్తాం. మనం ఒప్పుకోకపోతే మనం బయటకు వస్తాం. నా లైఫ్ కూడా అంతే. మా ఇంట్లో ఒప్పించడం ట్రై చేస్తాను, ఒప్పుకోలేదు, కానీ చెప్పకుండా చెక్కి బయటికి రావాల్సి వచ్చింది. అవును, కానీ కొన్ని విషయాల్లో ఫ్యామిలీ సపోర్ట్ ఉంది స్నేహ. సో ఒక విషయంలో నేను కూడా అలా వచ్చిందాన్నే. కాకపోతే చిన్నప్పుడే నేను డిసిజన్ తీసుకోవడంతో వాళ్ళు పక్కా, నేను సర్జరీ కూడా నాకు ఫ్యామిలీనే, అమ్మ వాళ్ళే నాకు చేయించారు. సర్జరీ అయిన తర్వాత కొద్ది రోజులకి. మీ పేరెంట్స్కి సర్జరీ చేయించారా? అమ్మ వాళ్ళే, డాడీనే. ఎట్లా? సో డాడీ ఒక ఎంప్లాయ్. సో నేను ఇలా జెండర్ చేంజ్. ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చేసా అన్నావు కదా, ఇంటికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి ఎప్పుడు వెళ్ళావు? ఇంటికి మళ్ళీ వాళ్ళు ఎన్నాళ్ళని బయట ఉంటావు, సో అయ్యేది అయిపోయింది, ఇంకెన్ని రోజులని బయట ఉంటావు, మాకు ఉండడం ఇష్టం లేదు, నువ్వు ఏది చేసుకుంటావు నీ ఇష్టపూర్వకంగానే మేము కూడా యాక్సెప్ట్ చేస్తామని చెప్పారు. నువ్వు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళిపోయిన తర్వాత మీ వాళ్ళు నిన్ను తట్టుకోలేక వాళ్ళు రమ్మని చెప్పారు స్నేహ. అప్పుడు నువ్వేం చెప్పావు వాళ్ళకి? నేను వస్తున్నానమ్మా అని చెప్పాను. సో నా ఇష్టంగా నేను శారీ కట్టుకోవడం నాకు ఇష్టము, నేను ఇలా ఉంటానని వాళ్ళు చెప్పాను. అలాగే నువ్వు ఉండు అన్న తర్వాతే నేను ఇంటికి వచ్చాను. ఓకే, అంటే మనలో ధైర్యాన్ని, అంటే మనం బయటకు వస్తే కానీ వాళ్ళకి అర్థం కాలేదు మనం ఉండేది. అప్పుడు వాళ్ళని ఒప్పించి అది చేసి ఈ విధంగా. కానీ నిజంగా గ్రేట్, నిజంగా హ్యాట్సప్ చెప్పాలి మనిషి వాళ్ళ పేరెంట్స్కి. వాళ్ళే సర్జరీ చేయించడం అనేది నిజంగా మామూలు విషయం కాదు. సర్జరీ చేసిన తర్వాత అంటే ఇప్పుడు మన దాంట్లో సర్జరీ చేస్తే మన కమ్యూనిటీ మెంబర్స్ మనకు ఉంటారు, మనకు 11వ స్థానం కానీ 21వ స్థానం కానీ మనకంటూ ఒక పూజ ప్రత్యేకత అనేది ఉంటుంది. సో అప్పుడు మరి మన ట్రాన్స్ అవదని పరిచయం అయ్యారు అప్పుడు మరి? ఖచ్చితంగా. సో ట్రాన్స్ సపోర్ట్ ఉండి, సో నాకు మామూలుగా మా గురువు కూడా ఉన్నారు. సో మా గురువు వచ్చేసి హాస్ని గురువు గారు. సో ఆమె శిష్యురాల్ని నేను. తను మొత్తము సపోర్ట్తో నాకు మొత్తం అన్ని మన ఫంక్షన్ ఎలా చేస్తామో అలా గ్రాండ్గా కూడా చేశారు స్నేహ. నిజంగా చూసావా, అంటే పేరెంట్స్ అంటే కుటుంబం సమక్షంలో తను సర్జరీ చేసుకొని తన యొక్క ఫంక్షన్ అంతా కూడా చేసుకొని నిజంగా మామూలు విషయం కాదు. అంటే నీలో ఉన్న ఆ గట్స్ అనేది బయటకు తీసుకొచ్చినాయి అప్పుడు. ఆ విధంగానే సక్సెస్గా రీచ్ అయ్యావు అప్పుడు వాళ్ళకి. ఓకే, సర్జరీ వరకు అంతా మన కమ్యూనిటీ వాళ్ళ సపోర్ట్తోని, మీ పేరెంట్స్ అందరి సపోర్ట్తోని అంతా అని యొక్క పూర్తి అమ్మాయిలా మారిపోయావు. కానీ మన జీవనాధారం వచ్చేసి ఏంటో అందరికీ తెలుసు. నువ్వు డాన్స్ వైపు ఎందుకు ఎన్నుకోవాలనుకున్నావు? సో నేను చాలా వరకు ఒక బెగ్గింగ్ చేయడానికి నేను మన ట్రాన్స్ కమ్యూనిటీతో వెళ్తే బయటికి, సో నువ్వు ట్రాన్స్జెండరా, నువ్వేంటి అమ్మాయిలాగా ఉన్నావు, ఇంత చక్కగా ఉన్నావు కదా, లక్షణంగా ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా,
చాలామంది ఈ ప్రశ్న వేశారు. సో నాకెందుకో తెలియదు, నాకు కూడా ఫ్యామిలీలో కొంచెం డిస్టర్బ్ ఎందుకు చేయాలా, వాళ్ళే అన్నీ చేశారు కదా, ఎందుకు అనేసి వాళ్ళకి ఇష్టం లేదు. సో నాకు కూడా ఏదైనా కష్టపడి చేయాలనేది ఒక ఆశ స్నేహ. అందుకోసం నేను ఈ విద్యను ఎంచుకున్నాను. అంటే ఈ విద్యనికి మొదటి నుంచి నీకు డాన్స్ అనేది నేర్చుకోవడం ఇష్టం. సో 14 ఏళ్ళలోనే ఇది నేర్చుకున్నాను. ఆ ఏజ్కే నేను నేర్చుకున్నాను. డాన్సర్గా బయటకు గుర్తించిండేది 16 సంవత్సరాలు. నేను డాన్సర్ అయిండేది 16 సంవత్సరాలు. అంటే నువ్వు అప్పటి నుంచి డాన్స్ నేర్చుకోవడం కానీ అదంతా నేర్చుకోవడం? అవును స్నేహ, అవును. అప్పటి నుంచి ఆ ఏజ్ నుంచి నేను డాన్సర్గా బయటకు వచ్చాను. చాలా వరకు నేను డాన్స్ చేస్తున్నప్పుడు నేర్చుకున్నప్పుడు మాకు ఒక గురువు ఉన్నారు, మా బాలాజీ అని చెప్పాను కదా. తను నేర్పించిన తర్వాత తను సెలెక్ట్ చేశాడు. సో నేను ఆ రోజు కూడా అనుకున్నా, సో నేను బెగ్గింగ్కి ఇవన్నీ ఎందుకు వెళ్ళాలి, సో నేనంటూ ఒక గుర్తింపు రావాలి కదా, మా ఫ్యామిలీ కూడా సంతోషపడతారు నేను ఏదైనా మంచి పని చేస్తున్నానంటే. నాకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ఇష్టం అనేసి అవి నేర్చుకున్నాను. అది సీతారామ చెక్కభజన్లో ఒక డాన్సర్గా మా గురువు కూడా నువ్వు డాన్సర్ అయితే చాలా బాగుంటావు అని చెప్పేసి మా గురువుగారు కూడా నన్ను సెలెక్ట్ చేశారు. అప్పుడు నేను డ్యాన్స్కి వెళ్తే అప్పుడు మనీ తక్కువ స్నేహ. అంటే ఎంత ఇచ్చేవారంటే ఇప్పుడు చెక్క భజన, ఇప్పుడు సీతారామ చెక్క భజన అని చెప్పేసి అంటున్నావు కదా, అది ఇక్కడ ఈ పేరా లేకపోతే దానికి ఇక్కడ అసలు దాని యొక్క ప్రాముఖ్యత ఏంటన్నట్టు? సో దాని యొక్క ప్రాముఖ్యత ఏమి అంటే పూర్వం నుంచి కూడా సీతని రామనాసుడు ఎందుకు ఎత్తుకెళ్ళాడు అనే దానికి ప్రశ్న. సో ఆ రోజు అడవులకి రాముడు ఆ లేడీ, బంగారు లేడీ, ఒక మాయలేడి రూపంలో రామనాసుడు రావడంతో మన రాముడు సీతమ్మ కళ్ళు పన్నాయన్నమాట ఆ లేడీ మీద. నాకు అది బంగారు లేడీ కావాలన్నందుకు రాముడు అడవులకి వెళ్తాడు. సో అక్కడికి వెళ్ళినప్పటి నుంచి సో ఇది రామాయణం చెప్పుకుంటూ పోతే ఒక రోజు పడుతుంది, 2 రోజులు పడుతుంది, సో రోజంతా కూడా పడుతుంది. ఈ రామాయణం అనేది చాలా గొప్పది, చాలా విశేషమైనది. రామాయణం గురించి చెప్పాలంటే ఇంకా ఇది నా దృష్టిలో నేను చెప్పాలంటే వాల్మీకికే సాధ్యం కాలేదని చెప్పొచ్చు. సో నేను అంతగా చెప్పలేను, కొంతవరకు నాకు తెలిసినంత వరకు ఇది. సో నాకు కూడా చాలా ఇష్టం సీతారామ చెక్కభజన్లో నేను భక్తి పాటలు ఆడడం నాకు ఇష్టం కాబట్టి. అందులో కేవలం ఈ సాంగ్స్, దేవుడు భక్తి పాటలు, నేను భక్తి సాంగ్స్కి సో జనాల ఎంటర్టైన్మెంట్ కోసం మూవీ సాంగ్స్ కూడా పాడతారనమాట అందులో. ఓకే, ఒక్కసారి మనము మరొక్కసారి ఆ డాన్స్ వీడియోస్ చూద్దాం మనం ఒక్కసారి. తప్పకుండా. అంటే ఇప్పుడు ఒకసారి నేను ప్లే చేస్తాను ఒకసారి అవి. అంటే వీళ్ళు చేసే డాన్స్ ఎట్లా ఉంటుందంటే వీళ్ళే పాట పాడుతూ వీళ్ళకే పక్కన డోలకు కొట్టుకుంటూ ఆ గజ్జల సౌండ్తో వీళ్ళు డాన్స్ చేస్తారు. సో ఒక్కసారి ఆ వీడియో మనం చూసేద్దాం ఒక్కసారి. తప్పకుండా.
ఓకే మనీష, నిజంగా అంటే వీడియోలు చూసిన తర్వాత నాకు అనిపించింది ఎంత బాగా పర్ఫామ్ చేస్తున్నారు. అంటే అది ఒక ట్రైనింగ్ లాగా లేదు, అది నిజంగా అంటే మనము భక్తితో కానీ చేయడము, ఆ గజ్జలు కట్టుకొని ఆ డ్యాన్స్ చేయడము, మళ్ళీ మీకు మీరే పాట పాడుతూ అంటే అట్లా సాంగ్స్ అని వింటుంటే నాకు నిజంగా అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు అట్రాక్ట్ అవ్వడం అదంతా చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇది ఎప్పుడెప్పుడు అంటే ఏ సీజన్, దీనికి ఏమైనా సీజన్ అనేది ఉంటుందా? సో స్నేహ, ఇది టెంపుల్ ఓపెనింగ్కి ఎక్కువ శాతం టెంపుల్ భక్తిపరంగా ఏ ఫంక్షన్ జరిగినా దేవుని టెంపుల్లో చెక్క భజన అనేది ఒక ట్రెండ్గా పెట్టుకుంటున్నారు ఇప్పట్లో. సో అప్పుడు కాలంలో జస్ట్ పూర్వంలో 2 చెక్కలు పట్టుకొని గజలు కట్టుకొని గురువులు ఉన్నారనమాట, మహాత్ములు చాలా పెద్దవాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. సో వాళ్ళు నేర్పించే కాలంలో కొంత పూర్వం వాళ్ళు చూసేవాళ్ళు. ఇప్పుడు ఈ జనరేషన్కి తగ్గట్టుగా కీబోర్డ్ అంట, డోల్ అంట, క్యాష్ ఇవన్నీ వచ్చాయి. సో ఈ మ్యూజిక్తో పాటు ఇప్పుడు అవి రావడంతో కూడా ఇంకా జనాలు ఎంటర్టైన్మెంట్గా ఇప్పుడు టాప్లో పొజిషన్ ఏదైతే ఉంది ఈ ప్రోగ్రామ్స్లో ఏది ఉందంటే సీతారామ చెక్క భజన అని చెప్పుకోవచ్చు. టాప్ చాలా వరకు అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఏదన్నా ఒక పాట పెట్టి దాన్ని రీమిక్స్ పెట్టి డాన్స్ చేసేస్తున్నారు. దానికి అందరు ఆడవాళ్ళు సైతం మగవాళ్ళు సైతం ఎక్కడా లేకుండా ప్రతి ఒక్క ఊరేగింపులు అవే చేసేస్తున్నారు. కానీ ఇక్కడ ఈ రాయలసీమ సైడ్, ఈ అనంతపూర్ డిస్ట్రిక్ట్ సైడు ఇక్కడ ఈ యొక్క సీతారామ చెక్క భజన అనేది ఇంత ప్రేరేపణ తీసుకురావడము, ఇంత దాన్ని ముందుకు తీసుకురావడం అనేది నిజంగా గ్రేట్. నిజంగా అది అంటే ఇప్పుడు దీనికి టీం అనేది ఉంటుంది. ఎంతమంది టీంలో ఇప్పుడు? సో టీం అంటూ ఒక గురువు, ఫస్ట్ ఒక గురువు ఉంటారు, తను పిల్లల్ని ఏర్పాటు చేసుకుంటాడు. సో ఒక పల్లెకి వెళ్ళి ఆ విలేజ్లో మాకు ఈ భజన ఇంట్రెస్ట్ ఉంది సో అనేసి ఇది చేయడం వల్ల కూడా పిల్లలకి చాలా ఎక్సర్సైజ్ లాగా, సో ఫ్యాట్ ఏమైనా ఉన్న ఆరోగ్యానికి హెల్తీగా కూడా బాగుంటుంది అనేసి ఒక టీం అనేది పిల్లలంతా ఏర్పాటు చేస్తారనమాట గురువులు. అక్కడ ఒక గురువు నేర్పిస్తాడు 41 days, ఇట్లా ఒక 3 months 2 months వాళ్ళ గురువుని బట్టి ఒక్కొక్క తొందరగా నేర్పించేస్తారు మరి కొంతమంది. అట్లా నేర్పించేసిన తర్వాత ఇది గజ్జల పూజ అనేసి ఒకటి పేరు ఉందన్నమాట. గజ్జల పూజ అంటే గజ్జలు కట్టుకొని చిన్నపిల్లలంతా ఈ భజన నేర్చుకొని కంప్లీట్గా బాగా అడుగులన్నీ బాగా వేస్తున్నారన్నప్పుడు కాళ్ళకు గజ్జలు కట్టుకొని, సో చేతిలో చెక్కలు పట్టుకొని ఈ ఫైనల్లో గజ్జల పూజ అనేది ఒక ఫంక్షన్ చేస్తారు. ఒక మంచి డేట్ నిర్ణయించి ఊరు గ్రామస్తులంతా గజ్జల పూజలాగా ఇది పెట్టేస్తారనమాట. ఆ గజ్జల పూజకు కూడా ఖచ్చితంగా డాన్సర్ అవసరం, ఎందుకంటే ఖచ్చితంగా అక్కడ డాన్సర్ ఉండాల్సిందే. సో ప్రతి దాంట్లోని ఇప్పుడు ఒక ఇంట్లో ఆడది ఎంత కలనో ఒక సీతారామ చెక్క భజన పర్ణశాలలో సో లేడీస్ అనేది కూడా అంతే ఇంపార్టెంట్. లేడీస్ సెకండ్, ఇంకా అందరూ కూడా ఒక అమ్మాయి అంటేనే అక్కడ ఇంట్రెస్ట్గా చూస్తారనమాట. అంటే ఇప్పుడు మనిష, ఇప్పుడు ఈ భజన అనేది, ఈ సీతారామ చెక్క భజన అనేది అంటే ఇప్పుడు మీరు లైక్ ఇప్పుడు దేవాలయాల ఓపెనింగ్ కానీ ఇప్పుడు పెళ్ళిళ్ళకి కానీ అన్నిటికీ చేస్తారా? సో పెళ్ళిళ్ళకి అనేది కూడా ఇప్పుడు చేస్తున్నాం. పెళ్ళిళ్ళు కూడా ప్రతిదానికి కూడా ఇప్పుడు ట్రెండ్గా పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఏ ఫంక్షన్ అయినా కూడా మీరు వెళ్ళి చేయడం, అవును, అంటే ఆడి పాడడం, ఎందుకంటే సంతోషం. ఇప్పుడు రాముని దీవెనలు ప్రతి ఇంట ఉంటాయి అంటారు. అవును. సో మీరు కూడా అక్కడికి వెళ్ళి ఆడడం పాడడం అలాంటివి ఉంటాయి అంట. అవునవును, చాలా వరకు ఇది మామూలు విషయం కాదు. సో ఇది చరిత్రలో ఒక గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు స్నేహ. ఎందుకంటే ఈ డ్యాన్స్ కూడా, ఈ కళ అనేది కూడా మరి కొంతమంది మాత్రమే అబ్బుతుంది, ప్రతి ఒక్కరికి ఈ కళ అనేది రాదు. సో ఎందుకంటే ఇప్పుడు నాది నాది అనంతపూరు, నేను కడపకి వెళ్తాను. సో అక్కడ నన్ను గుర్తించిన వాళ్ళు ఎంతోమంది ఉంటారనమాట. నేను మనీషా వస్తుందా, సో ఇక్కడికి మనీషా వస్తుందంటే ఇంకా కొంతమంది జనాలు. సో ఇలా ఫాలోవర్స్ కూడా చాలా మంది వస్తారు. ఇప్పుడు చెక్క భజన్కి యూత్ కూడా టెండ్ అయిపోయింది అనమాట. అంటే అందులో మళ్ళీ మన మనీషా మామూలు అందంతో ఉండదు, అమ్మాయి కంటే అందంగా ఉంటుంది అని ఆటపాట మేమందరం ఇప్పుడు చూసాం కదా ఇందాక వీడియోలో ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నామో. అటు అందరిలో ఒక ఉత్తేజం అనేది, ఒక అంటే మన ఆ ఫంక్షన్కి ఒక వైబ్ అని తీసుకొస్తున్నావు నువ్వు. నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది. మనము ప్రతి చోట పనిచేసే చోట ఏదో ఒక సమస్య మనము ఎదురవుతూ ఉంటాయి. గేమేంటి, అదేంటి, ఇదేంటి అని చెప్పేసి అని అంటూ ఉంటారు. కానీ నేను నీది డ్యాన్స్ చూసినప్పుడు కానీ అంతా చూసినప్పుడు మీతో పాటు లేడీస్ కూడా చేస్తూ ఉంటారు. సో అక్కడ ఏమన్నా వివక్షత ఎదురైందా నీకు? ఆ గ్రూప్లో కానీ వాళ్ళు ఏమైనా అనడం కానీ, ఈ ట్రాన్స్జెండర్ని తీసుకొచ్చారు, మేము ఇంత అమ్మాయిలు కూడా అందంతో ఉంటారు, అందరితో డ్యాన్స్ చేస్తారు, చాలామంది డాన్సెస్ ఉన్నారు, అక్కడ అనలేదా ఎందుకు ఈ ట్రాన్స్జెండర్ తీసుకొచ్చారు ఏమన్నా అక్కడ అనడం కానీ అవమానించడం ఏమన్నా ఎదుర్కొన్నావు అక్కడ? సో స్నేహాన్ని ఒకటి ఏంటంటే
చాలా వరకు ఈ వివక్షత ఉందనేసి నేను చెప్పగలను. ఎందుకంటే స్టార్టింగ్లో నేను చాలా కష్టంతో పైకి వచ్చాను. సో నేను జెండర్ వేరు, అందులో ఏమంటే సో అమ్మాయిలాగా ఉన్నాను అనే కారణంతోనే నన్ను సెలెక్ట్ చేసుకొని తీసుకెళ్లేవారు. నేను వెళ్ళిన తర్వాత వెనకాల చాలామంది చెప్పేవాళ్ళు అనమాట. సో నా తోట ఉన్న వాళ్ళు వీళ్ళని నేను చెప్పను పర్టికులర్గా. సో ఇవి జరిగాయి. చాలామంది చుట్టుపక్కల ఉన్న బాయ్స్ అంతా వచ్చి అదేంటి నువ్వు చూస్తే ఇంత అందంగా ఉన్నావు, ఇంత బాగున్నావు, నిన్ను ట్రాన్స్జెండర్ అంటున్నారు ఏంటి, నువ్వు అమ్మాయి కాదు, నువ్వు గే అంటనే, నువ్వు అట్టంటనే, ఇట్లా అంటనే అని చాలామంది చెప్పారు. కానీ అప్పుడు నాకు నేనుగా ఫీల్ అయ్యేదాన్ని. సో ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చి ఏ సపోర్ట్ లేకుండా బతుక్కుంటా ఇలా ఉండడంతో ఈ వివక్షత అనేది ఖచ్చితంగా ఎదురయ్యింది. సో కాకపోతే ఇప్పుడున్న జనరేషన్లో అదనేది తగ్గిపోయింది. ఇప్పుడు అంటూ లేడీస్నే పెట్టాలనేది ఏం లేదు. చాలా వరకు ట్రాన్స్జెండర్స్ ఉంటేనే ప్రోగ్రామ్ బాగుంటుంది, అమ్మాయిల కంటే అందంగా వీళ్ళే ఉంటారనేది సొసైటీలో గుర్తించి చాలామంది మమ్మల్ని ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా ఈ చెక్క భజనకైతే మనల్ని ఒక ప్రత్యేకమైన గుర్తింపు అనేది తీసుకొచ్చి ఆట పాటతో పక్కా ఇది స్నేహ 100%. సో వాళ్ళకంటే క్రేజ్ మనకే ఉందని చెప్పుకోవచ్చు ఈ విషయంలో. అయితే నేను చిన్నప్పటి నుంచి కష్టం పడడంలో మనం వాళ్ళు చేసిన దానికి సో ప్రతిదానికి ధర్మం అనేది ఒకటి ఉంటుంది. మనం కష్టపడిన దానికి ఫలితం కూడా ఖచ్చితంగా ఉంటుంది అన్నారు పెద్దలు. కానీ ఈరోజు నేను ఆ ఫలితాన్ని అనిపిస్తున్నాను. ఎలా అని చెప్పచ్చు, 500 కిరాయి నుంచి ఈరోజు 10,000, 7,000, 8,000, 12,000 ఇలా నడుస్తుందన్నమాట. సో 500 నుంచి 10,000 వరకు చూస్తున్నామంటే మనం ఆ రోజు కష్టపడిన కష్టానికి ఈరోజు ఆ శ్రీరాముడు ఖచ్చితంగా చాలా గొప్పవాడు, ఈరోజు ఈ స్థాయిలో ఉండి ఇక్కడ కూర్చొని ఇంటర్వ్యూ ఇస్తున్న నీతో అంటే ఖచ్చితంగా ఆ దేవుడు ఉన్నాడనే గుర్తింపు ఇదొక నిదర్శనంగా చెప్పుకోవచ్చు స్నేహ. సూపర్. నిజంగా అంటే నువ్వు ఎన్నో కష్టాలు పడి ఈ స్టేజ్కి వచ్చావు మనిషి. నిజంగా అంటే ఒక గ్రూప్లో డ్యాన్స్లో జాయిన్ అవ్వడము, అది అందరిలో ఒక మంచి పొజిషన్కి రావడం కోసము నువ్వు ఎంతో కష్టపడ్డావు నువ్వు. అంటే ఫస్ట్లో ఎంత ఇచ్చేవారు అమౌంట్ నీకు? సో జస్ట్ స్నేహ ఒక్కొక్కరు ఇచ్చేవాళ్ళు, ఒక్కొక్కరు ఇవ్వరు. సో 500 మీకెందుకమ్మా, సో ఇక్కడికి ఈ ప్రోగ్రామ్కి పెట్టారంటే పక్కా అమ్మాయే ఉండాలి, సో మీరు ట్రాన్స్జెండర్ అనేసి వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు అనే రోజులు కూడా ఉన్నాయి స్నేహ. అమ్మ బాబోయ్, అంటే అన్ని అవమానాలు ఎదుర్కొని అన్ని సమస్యలు ఎదుర్కొని ఈరోజు ఒక చెక్క భజనలో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు అంటే మనీషా ఇస్ గ్రేట్ నిజంగా. అంటే తన యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నేను ఏదైనా చేయగలుగుతాను, ఏదైనా సాధించగలుగుతాను, తనలో మంచితనము, తన అందం, తన అభినయం అదంతా కూడా తనకు ప్లస్ పాయింట్ అయినాయి. మందులో మీ గురూజీ గారి సపోర్ట్ కూడా. అంటే ఇప్పుడు ఇందాక నేను వీడియోలో చూసాను, ఇందాక ఇక్కడ డబ్బులు అతికించడము, ఇలా ఎంత మనీ మీకు పిన్ కొట్టడం, అదంతా ఏంటంటే సో చాలామంది మీ డ్యాన్స్ బాగుంది, మీరు అంటే చాలా డబ్బులు ఎందుకు అతికిస్తారనే ప్రశ్న మీరు వేశారు కనుక ఖచ్చితంగా స్నేహ మరి ఏంటి లేదు, ఒక ఊరికి వెళ్తాము, ఫస్ట్ టైం వెళ్తాము, ఎంటర్టైన్మెంట్ బాగుంది అంటే గిన వాళ్ళు ఒక 100 రూపాయలు ఇస్తారు. సో వారితో పాటు పక్కన వాళ్ళకి కూడా నచ్చుతుంది. అలా నచ్చినప్పుడు ఖచ్చితంగా మనీ అనేది కరిపించేస్తారనమాట. ఇప్పుడు మనకి నచ్చి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆ మనీని మన కళని మెచ్చి వాళ్ళు డబ్బులు కరిపిస్తారు స్నేహ. ఓకే ఓకే. అంటే వాళ్ళు అంటే మీరు చేస్తున్న పాట నచ్చి వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు ఎక్స్ట్రా పేమెంట్. అంటే ఈ పాట ఒక్కసారి అంటే మీ వీడియోస్లో విన్నాం, అక్కడంతా విన్నాము. సో ఇక్కడ కొంచెం ఒక్క 2 లైన్లు ఏదైనా పాడగలుగుతావా? సో నేను మామూలుగా అయితే నీకోసం పాడగలుగుతా, ఎందుకంటే వాయిద్యం లేకున్నా ఒక లైన్ చాలా. సో ఏది పాడగలను స్నేహ? అంటే ఇప్పుడు రాముడి గురించి పాడాలా? సో ఏదన్నా ఒక్క 2 లైన్ చాలా, అంతే మనకు. నీకు నచ్చింది పాడు, నువ్వు ఎక్కువ ఇష్టంగా పాడే పాట. సో నేను ఇష్టంగా నా కెరియర్లో ఎప్పుడు మైక్ తీసుకున్నా స్టార్టింగ్ పాడే పాట నిన్ను చూడక నేనుండగలను. సో ఆ పాట అది సాంగ్ అది ఏ దేవుడి మీదైనా పాడుకోవచ్చు. ముఖ్యంగా అది అయ్యప్ప సాంగ్, స్వామి సాంగ్. అది ఏ దేవుడి మీదైనా పాడుకుంటూ ఉంటాం అనమాట. అది సాంగ్. ఓకే స్నేహ, నువ్వు అడిగా ఒకటి ఖచ్చితంగా. నిన్ను చూడగా నేనుండగలనా, నీ కొండకు రాకుండగలనా, ఈ దేహము నీదు ప్రసాదం, నా ప్రాణమే నీ ఉపకారం, నా ప్రాణమే నీ ఉపకారం. వావ్, సూపర్. నిజంగా చాలా బాగా పాడావు. అంటే
చాలామందికి ఈ గుర్తు పెట్టుకోవడం లిరిక్స్ కానీ ఆ పాట పాడడం కానీ ఇప్పుడు మన ఏదైనా వెనక వస్తున్న పాట డ్యాన్స్ చేయడం అది వేరు, కానీ మీరు పాట గుర్తుపెట్టుకొని మైక్లో పాడడము వాళ్ళంత స్పీడ్ కొట్టడం కూడా అవన్నీ చూస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది. నార్మల్గా పాడతా స్నేహ. సో పాటకు కూడా ప్రాణం పోసే సింగర్స్ ఉన్నారు. సో ఆ గొప్ప సింగర్స్ ఉన్నారు, మహా గాయకులు ఉన్నారు. కాకపోతే ఈ ట్రెండింగ్లో ఈ ఎంటర్టైన్మెంట్ చేయడంలో కూడా ఒక పాటకు ప్రాణం పోయాలి. సో ఎందుకంటే ఇప్పుడు నేను చూడక నిండగలను అనే సాంగ్లో మధ్యలో కూడా ఆయన భజన్లు ఆయన కీర్తనలు అంటే మనకి ఇష్టం కాబట్టి అక్కడ ఇంకొక లెసన్ కూడా ఉంటుంది. మనసన్నది నీ ధ్యానలోని, తను ఉన్నది నీ సేవలోని, ప్రతి నోటా నీ చరణనామం, నా నోటే నీ మధురగానం, నా నోటే నీ మధురగానం. శ్రీరామ. సూపర్ సూపర్. మనిషా ఇప్పుడు మనం ఏదైనా ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది యూత్ ఎలా ఉంటుంటే మనల్ని చూసి ఈలలేయడం కానీ ఎక్కిరించడం కానీ అని చెప్పడం కానీ అలా చేస్తూ ఉంటారు, కొన్ని చోట జరుగుతుంది. అవును, అలాంటివి నువ్వేమైనా ఎదుర్కొన్నావు? సో ఈ వివక్షత నాకు కూడా జరిగింది స్నేహ. ఓపెన్గా చెప్పాలి అంటే నేనుగా ఈ విషయంలో అయితే చాలా డ్యామేజ్ అయ్యా. ఎందుకంటే నేను బయటికి రెడీ అయ్యి వస్తే నాకు ఒక రక్షణ లేదని నేను చాలా బాధపడేదాన్ని. ఇది ఖచ్చితంగా 100% ఈ వివక్షత జరుగుతుంది. సో ఒక్కొక్కళ్ళు మనం రెడీ బయటకు వస్తే విజిల్ వేసేవాళ్ళు, అది అంటే ఒక క్రేజ్గా వేయచ్చు. మనం ముందుకు వెళ్తుంటే వెనకలు వచ్చి పట్టు మన కొట్టే వెళ్ళిపోయేవాడు. సెకండ్లో మనం వెళ్ళి లోపలికి వెళ్ళేటప్పుడు ఒకడేమో కన్ను కొట్టేవాడు, ఒకడేమో డబ్బులు చూపించేవాడు. ఇలాంటి వివక్షత నాకు జరిగేది. సో అక్కడ గురువుల సహకారంతో వీళ్ళకంటూ సపోర్ట్ ఉందనేసి బిరిగ్గా ఎవడు ముందుకు వచ్చి చేయడానికి ఇబ్బంది పెట్టడానికి వచ్చేవాళ్ళైతే కాదు. ఎంతున్న దూరం నుంచి జరిగేటివి. సో బయటకు వచ్చేటప్పుడు కూడా చాలా రక్షణగా బయటకు వచ్చేదాన్ని, అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకొని బయటకు వెళ్ళేదాన్ని. ఒకప్పుడు జరుగుతుండే, కానీ నాకంటూ సపోర్ట్గా మా అన్న ఒకరు ఉన్నారు. సో ఇట్లాంటి ఇబ్బంది జరిగినప్పుడు తను నాకు ఎప్పుడు సపోర్ట్గా ఆదర్శంగా నిలుస్తాడు. సో ఆ అన్న పేరు చంద్రశేఖర్ రెడ్డి అనేసి. అన్న చాలా సపోర్ట్గా నన్ను ఏ దాంట్లో అయినా కూడా సపోర్ట్ చేసేవాడు, ఏమన్నా ఇబ్బంది వచ్చినా. సో ఏ విషయంలో అయినా సీతారామచక భజనకి వెళ్ళినప్పుడు అన్న వెనకలు వచ్చి ఉండేవాడు అనమాట. సో ఎవరికి కనిపించాడు అన్న, వచ్చి మనీషా నేనున్నాను లేమ్మా అనేవాడు. నేనే షాక్ అయ్యేదాన్ని. సో ఇంత రక్షణ కవచం నాకు ఉందంటే అన్న అని చెప్పుకోవచ్చు. ఒక పుట్టినింట్లో వాళ్ళకంటూ ఒక ఆడపిల్లని నేను వాళ్ళ ఇంటికి ఒక ఆడపిల్ల కంటే ఎక్కువగా చూస్తారు. నా ఫ్యామిలీ కూడా అంత చూసేది కాదు, అన్న వాళ్ళ ఫ్యామిలీ చాలా బాగా చూసుకుంటారు. సో చంద్రశేఖర్ రెడ్డి అంటే అన్న నాకు చాలా అభిమానం. సో మా అన్న కంటే ఎక్కువ ఒక తోడు పుట్టుకుపోయినా కూడా అన్న చాలా దగ్గరగా ప్రతి ఒక్క ఫెస్టివల్ వచ్చినా కూడా ఒక చీర పెట్టడం కానీ చూసుకోవడం కానీ చాలా వరకు అన్న సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుంది. ప్రోగ్రామ్కి వెళ్ళినా కూడా అన్న సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుంది స్నేహ. అంటే ఇప్పుడు మీరు ఈ గ్రూప్లో ఇప్పుడు ఇక్కడ ఓన్లీ ఒక సీతారామలక్ష్మి గ్రూపే ఉందా, ఇంకెక్కడెక్కడైనా గ్రూప్స్ ఉన్నాయి ఇక్కడ? సో ఇప్పట్లో గ్రూప్స్ అంటూ ఏం లేవు. సీతారామ చెక్కభజన అంటే ఇక్కడ చాలామంది గురువులు ఉంటారు. వాళ్ళకు తగ్గ వాళ్ళ ఊర్లో వాళ్ళ పల్లెల్లో విలేజ్లో వాళ్ళు నేర్పిస్తూ ఉంటారు. ఇప్పుడు కోలాటం కూడా ట్రెండ్గా నడుస్తుంది, కోలాటాలు కూడా ముందుకు సాగుతూ ఉన్నాయి. కానీ ఇవన్నీ నిజంగా ఒక కోఆర్డినేషన్తో మీరంతా కలిసి ఒకే లైన్లో వెళ్ళడము, ఒకే స్టెప్ వేయడము, అదంతా కూడా అందులో ఒక ట్రాన్స్జెండర్గా నువ్వు ఉండి చేయడం అనేది మా అందరికైతే నిజంగా ఒక ప్రౌడ్గా అని చెప్పొచ్చు. అంటే ఒక దేవుడి పాటల కోసం ఒక కల్చర్ని ముందు తీసుకెళ్తున్నావు నువ్వు. అంటే చాలామందికి మన వాళ్ళకి జీవనాధారం ఎక్కడ దొరకట్లేదు. మనమందరం కూడా ఎక్కడికి వెళ్ళినా ఏ గృహ ప్రవేశాలకి, షాప్ ఓపెనింగ్స్కి, తర్వాత పెళ్ళిళ్ళకి, ఏ ఇంట్లో శుభకార్యమైనా మనం వెళ్ళి దీవించి వస్తాం. కానీ నువ్వు ఈ యొక్క కల్చర్ని ఎన్నుకొని ఇదే నీ జీవన వృత్తిగా ఎన్నుకొని దీనిపైన ఆధారపడడం, అంటే ఒక 500 రూపాయలతోని మొదలుకొని నీ లైఫ్ ఇప్పుడు ఒక 5,000 కానీ 6,000 కానీ కొంతమంది 10,000 ఇచ్చేంతవరకు, అంటే ఇది నీ జీవన వృత్తి. కానీ ఇది రెగ్యులర్గా ఉండదు, ఇది వచ్చినప్పుడు సంపాదించుకొని అదే సమకూర్చుకుంటూ ఉంటావు, అంతేనా? అవును స్నేహ. ఎందుకంటే 15 years నుంచి నేను చేస్తున్నాను కదా ఈ ఫీల్డ్. 15 years అయింది స్నేహ నేను చేయబట్టి. సో 500 అంటే అప్పటికి ఇట్లా టెక్నాలజీ లేదు, ఈ హ్యాండెడ్ మొబైల్స్ లేవు, కీప్యాడ్ మొబైల్ ఉంటే చాలా గొప్పది అప్పుడు. సో ఆ కీప్యాడ్ మొబైల్తోనే నేను కాంటాక్ట్ చేసుకునేదాన్ని. అప్పటికి చాలా ఇబ్బందులు. 500 అంటే సో నేనుండే ఇంటి బాడికి 200. సో విలేజ్లో కూడా నేను పెనుగొండ దగ్గర ఇది నేర్చుకున్నాను. పెనుగొండ దగ్గర ఎంట్రెడ్డిపల్లి అని ఉంది. సో ఆ ఊరి ప్రజలకి ఈరోజు కూడా నేను చేతులెక్కి మొక్కచ్చు స్నేహ.
ఎందుకంటే వాళ్ళు నన్ను ఆదరించినట్టుగా, సపోర్ట్ చేసినట్టుగా, వాళ్ళు చూసుకున్నట్టుగా ఏ పల్లెలోనూ అంత చూసి ఉండరు. సో ఈరోజు అక్కడ కియో పడింది, అదంతా డెవలప్ అయిందంటే అలా మహాత్ములు ఉన్నారు కాబట్టి అక్కడ కూడా అది పడిందేమో అని నేను అనుకుంటున్నాను. సో నా విషయంలో ఆ పల్లెలో మాత్రం చాలా సపోర్ట్ చేశారు స్నేహ నాకు. సో తినడానికి ఉండడానికి ఇండ్లు ఇచ్చారు. సో ఒక ట్రాన్స్జెండర్గా బయటకు వస్తేనే నవ్వి చూసి ఇది చేసేవాళ్ళు. సో అక్కడ నేను బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు నాకు ఇల్లు ఇచ్చి 200 నా బాడీగా ఇంటి రెంట్. సో అక్కడ ఉండి నేను ఈ సీతారామ చెక్కబజార్ నేర్చుకొని ఈరోజు డాన్సర్గా బయటకు వచ్చినానంటే ఆ ఊరే అని చెప్పుకోవచ్చు. సూపర్ నిజంగా ప్రతి ఒక్కరికి మన థ్యాంక్స్ చెప్పుకొని నీకు ఇది ఈ యొక్క ప్లేసే నీకు కదా. అవును స్నేహ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు మీ ఫ్యామిలీ వాళ్ళు అంటే నిన్ను ట్రాన్స్గా అంటే సర్జరీకి వీటికి అంతా సపోర్ట్ చేశారు. అంటే ఇప్పుడు ఎలా ఉంది మీ ఫ్యామిలీ సపోర్ట్? అంటే ఇంటికి వెళ్తూ ఉంటావా ఇప్పుడు? సో స్నేహ చెప్పాలంటే ఫ్యామిలీలో ఒకప్పుడు నాకు బాగా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు, బాగా చూసుకునేవాళ్ళు. సో ఇప్పుడంటూ వెళ్తూ ఉంటాము. సో కాకపోతే ఎప్పుడో ఒకసారి. సో అంత అప్పుడులాగా ఏం లేదు. అంటే ఇప్పుడు మన ప్రతి ఒక్కరు చాలామంది మన ఫ్యామిలీస్ చూసుకుంటూ ఉంటాం మనం. మరి నువ్వు సంపాదించిన సంపాదనే అంతంత మాత్రాన్ని అది నీ యొక్క ఖర్చులకి సమకూర్చుకుంటూ ఉంటాము. ఇప్పుడు నీ ఇంటి రెంట్కి కానీ వీటికి మనం సమకూర్చుకుంటాం. ఇంటికి ఏమైనా డబ్బులు పంపిస్తున్నావు? సో ఖచ్చితంగా స్నేహ ఏదైనా అవసరం అయితే మాత్రం ఖచ్చితంగా ఇంటికి చూస్తూ ఉంటాను. అంటే వస్తారు అమ్మ నాన్న వాళ్ళు చూడడానికి? నిన్న వస్తారు. సో మనీ కోసమే వస్తారు స్నేహ 100%. ప్రతి ఒక్కరికున్న బాధే అండి ఇది నిజంగా. ఇది అంటే ఎంత మేము స్థాయిలో ఉన్న కుటుంబాన్ని మాత్రం మర్చిపోం మేము. ఇప్పుడు మనిషి కూడా తను అంత కష్టపడ్డా తనకు అంత తన కుటుంబాన్ని కూడా తనకు ఒక బాధ్యత చూసుకొని ఇంటికి నిమిత్త ఖర్చులు వాళ్ళని చూసుకోవడము, డబ్బు చూసుకోవడం. అంటే అన్న వాళ్ళకి ఇట్లా ఎంతమంది మీ ఇంట్లో? సో ఫస్ట్ అక్క సిస్టర్ పెళ్ళి అయిపోయింది. సెకండ్ అన్న కూడా పెళ్ళి అయిపోయింది. థర్డ్ నేను ఇలాగే ఉండిపోయినాను. సో ఇంకా ఫస్ట్లో ఉన్నంత వాల్యూ ఉండేది, ఒకప్పుడు బాగానే చూసేవాడు నాన్న అమ్మ. ఇప్పుడు వాళ్ళు నా మనీ మీదే ఆధారపడే కూడా ఇప్పుడు నేనే ఇవ్వాల్సి వస్తుంది ప్రతి దాంట్లో. నేను ఇలా కష్టపడుతూ కూడా ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకు అన్న వాళ్ళు ఉందరు వాళ్ళు చూసుకోరు? సో వాళ్ళు చూస్తూ ఉన్నారు, కాకపోతే అక్కడ వచ్చే మనీ సరిపోవడం లేదనేసి ఇంకా నన్ను కూడా ప్రెజర్ చేసి నేను కూడా సపోర్ట్ చేస్తుంటాను. అంటే అది మన బాధ్యత, కుటుంబాన్ని చూసుకోవడం అనేది మన బాధ్యత. సో నువ్వు ఇంత కష్టపడుతూ ఆ డబ్బును సమకూర్చుకుంటూ నీ ఖర్చులు ఇంట్లో వాళ్ళని కూడా చూసుకుంటున్నావు కదా. హ్యాట్సప్ మనిషా, నిజంగా నీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. అంటే నీలో ఒక్కొక్క రకంగా ఉంది నిజంగా, అన్ని విధాలుగా ఇంత మంచి గుణాలన్నీ వలబోసుకొని ఒక కుందన బొమ్మలా ఉన్నావు నిజంగా నువ్వు. ఇంకొక విషయం అడగాలనుకుంటున్నాను. ఇంత మంచి అందమైన ఫిగర్కి, అందమైన అమ్మాయికి చాలా ప్రపోజల్స్ వచ్చి ఉంటాయని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి తన మాటల్లో ఏముంది విందాము. నీకు ప్రపోజల్స్ ఏమైనా వచ్చాయి? సో పక్కా వచ్చాయి స్నేహ. చాలామంది సో మంచి ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్స్, నువ్వు ఇలా ఎన్ని రోజులు కష్టపడతావు, ఇలా ఇంత బాగున్నావు కదా చూడ్డానికి, ఇంత అందంగా ఉన్నావు, నువ్వు నాతోటి వచ్చి నేను పెళ్లి చేసుకుంటానని చాలామంది ప్రపోజ్ చేశారు. కానీ నేను వాళ్ళని ఎవరిని నమ్మలేదు. నాకు ఒక్కటి ఉంది. సో ఎంతమంది 100 మంది వచ్చినా కూడా, 100 మంది ప్రపోజ్ చేసినా కూడా నాకంటూ ఒక ఫీలింగ్ ఉంది గట్టిగా. ఎందుకంటే ఇది అంతా కొద్ది కాలం వరకే వాళ్ళు చూసుకోగలరు. సో 1 year 2 years ఇప్పుడు వచ్చే జనరేషన్కి అందం చూసి ఒకరు వస్తారు. సో సెకండ్ మనం సంపాదించే డబ్బును చూసి వస్తారు. థర్డ్ మన లక్షణాల్లో ఏదైనా నచ్చింటే వస్తారు. ఇవన్నీ కూడా ఒక 1 year ఉంటే వాడికి బోర్ కొట్టేస్తుంది. సెకండ్ బోర్ వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా చెప్పే పనే లేదు దీంట్లో. 1 year 2 years తర్వాత ఫినిష్, వదిలేస్తారు. ఆ పెయిన్ నేను తట్టుకోలేను. కాబట్టి నాకు నేనుగా సొంతంగా నిర్ణయించుకున్న విద్య. సో నా చేతిలో నాకంటూ సీతారామ చక్రభజన నేను చేస్తున్నాను. నాకు ఇదంటూ ఒక అన్నం పెట్టే ఒక విద్య. దీంట్లో ఉండిపోయిన నాకు అవన్నీ అవసరం లేదు స్నేహ, ఇష్టం లేదు. అంటే ప్రతి ఒక్కరికి ఫీలింగ్ ఉంటుంది కదా, మనం పెళ్లి చేసుకోవాలి, ఒక భర్తతో ఉండాలని ప్రతి ఒక్కరికి ఫీలింగ్ ఉంటుంది. అని నీకు అడిగి చూస్తే అంటే ఎందుకు ఆ మైండ్లో ఎందుకు అలా పడిపోయింది? అంటే ఇవన్నీ చూస్తున్నందుకు అంటే ఇప్పుడు ఒక మనం ఓపెన్గా చెప్తున్నా, నేను క్యామ్ ముందు ఎప్పుడు నేను ఇంత ఓపెన్గా చెప్పలేని. మనం ఒక ట్రాన్స్జెండర్ ఏంటి, మన జెండర్ ఏంటి, ఫీలింగ్ ఏంటి మనకు తెలుసు. సెకండ్ ఇప్పుడు ఒక అమ్మాయికి పెళ్లి చేసుకొని ఒక కూతురు
కూతురు పుడితేనే అమ్మాయిని చిత్ర హింసలు చేసేస్తున్నారు. అలాంటి రోజుల్లో మనలాంటి జెండర్ దగ్గరకు వచ్చి పెళ్ళి చేసుకుంటా మనీషా, నువ్వంటే నాకు ఇష్టం మనీషా, ఈరోజు నీకు ఒక 10,000 వేస్తాడు, 20,000 వేస్తాడు, ఈరోజు మాత్రమే టట్కాలుగా వాడిని అవసరం తీరేంత వరకు చూస్తాడు. సెకండ్, ఇంకా మనం ఆ పెయిన్ భరించుకోలేము స్నేహ. ఇప్పుడంతా ఫేక్ ప్రేమలు, ఈ ప్రేమ గుడ్డిదనేసి ముందు నుంచి ఉంది. కాకపోతే నా దృష్టిలో అయితే ప్రేమ ఎప్పటికీ గుడ్డిదే. సూపర్, నిజంగా చెప్తున్నాను, చాలా మంచి గట్టి నిర్ణయంతో కూడుకొని ఉన్నావు. సో చెప్పలేము, అంటే మన మనసులకి మనల్ని చూసుకునే అబ్బాయిలు ఎక్కడో చోట మంచి వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి అబ్బాయి కొంచెం లైఫ్లోకి వస్తే నువ్వు యాక్సెప్ట్ చేస్తావేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను. కానీ గట్టి ఒక నమ్మకం ఏంటంటే నా లైఫ్లో అబ్బాయిలు అనేవాళ్ళు వద్దు. నా లైఫ్ ఏంటి, నా వృత్తిని ఎన్నుకోవడం, నా వృత్తిని నేను చేసుకోవడం, నా కుటుంబాన్ని, నా నిమిత్త ఖర్చులు, నా లైఫ్ని నేను ఎలా ఉందో అలా చూసుకోవడం, 10 మందికి సహాయం చేయడము, అంతేనా? అది నీ మైండ్లో ఉంది. సో నేను సహాయం కూడా చేస్తూ ఉంటాను, అది ఒక వీడియోలో కానీ. సో నేను ఇందాక అంటే కొన్ని రీల్స్లలో చూసాను, నీ ఇన్స్టాలోకి వెళ్ళి చూసినప్పుడు చాలామంది నీకు ఒక అక్క, ఒక అమ్మ అని పిలవడము, ఒక రెస్పెక్ట్ ఇవ్వడము, చాలామంది నీ పేరు మీద హెల్పింగ్ చేయడము, నేను అవన్నీ చూశాను. నిజంగా నాకు అనిపించింది ఇంత మంచి రిసీవింగ్ ఈ అమ్మాయికి, ఇంత మంచి అది అంటే ఎట్లా అని అనుకున్నాను నేను. సో అంటే ఎట్లా ఇప్పుడు నువ్వు హెల్పింగ్ అనేది ఎట్లా అనుకున్నావు అసలు నువ్వు? సో నేను కూడా ఊహించలేనంత డైహార్ట్ ఫ్యాన్స్ ఉన్నారని నేను ఒక ఈ భజన, అదే ఈ సీతారామ చెక్క భజనలో నేను చేస్తూ ఉన్నందుకు చాలా పల్లెలు, సో కొన్ని చోట్ల అయితే డైహార్ట్ ఫ్యాన్స్ ఉన్నారు స్నేహ. ఇది నేను కూడా గుర్తించలేను. మొన్నటికి మొన్న ఈ ఇన్స్టా రీల్స్లో చూసి ఒకతను నా బర్త్డేకి నేను కానీ ఎప్పుడు నా ఫ్యామిలీ కూడా కుటుంబాలు కూడా అంత బాగా, ఇది అసలు ముఖ్యమైన విషయం, చెప్పుకోవాల్సిన విషయం క్యామ్ ఉంది. ఎందుకంటే సో నాకంటూ నా ఫ్యామిలీ, నేను మూడ్ ఆఫ్లో ఉన్న బర్త్డే రోజు నాకు తెలియదు. సో నాకు బర్త్డే అంటూ మా అమ్మ చేయలే, మా నాన్న చేయలే, సో మా బ్రదర్ చేయలే, నా ఫ్రెండ్స్ చేయలేదు. ఫ్రెండ్స్ అంటూ వస్తారు, చేస్తారు, వెళ్ళిపోతారు. నాకు ఊహించినంతగా సో అక్కడ విశాఖపట్నం అతను దుర్గా సురేష్ అతని నేము. సో నేను క్రోల్ చేస్తూ వెళ్ళాను ఇన్స్టాలో, ఇదేంటబ్బా నా ఫోటో వచ్చింది, కేక్ వచ్చింది, ఎంత రియలా నమ్మొచ్చు అనుకున్నా. సో 100% ఇది రియలు. వాళ్ళ ఇంట్లో కూడా ప్రేమ్ కట్టించుకొని ఫోటోలు కూడా పెట్టుకున్నారు. ఇది చెప్పుకోవాల్సిన విషయం స్నేహ. 100% చెప్పాలంటే ఇది నేను ఇన్స్టాలోనే ఒక రీల్ చేసి పెట్టాలనుకున్నాను, కాకపోతే ఇంటర్వ్యూలో చెప్పేస్తున్నాను. అతనికి మాత్రం అతి ముఖ్యంగా హ్యాండ్సప్ చెప్పుకోవాలి. ఎవరికి? దుర్గా సురేష్కి. ఆయన చేసింది నా బర్త్డే రోజు అంత ఇంత కాదు. సో నేను అది క్రోల్ చేస్తూ వీడియో చూశాను. సెకండ్, తనకు నేను ఇన్స్టాలో మెసేజ్ చేశాను, ఎందుకంటే ఇలాంటి ఫ్యాన్స్ కూడా ఉన్నారనుకుంటున్నా. మొన్నటికి మొన్న బర్త్డే రోజు అలా చేశారు. సో మొన్న గెస్ట్ చేయనంతగా బయట వాళ్ళు గిఫ్ట్ ఇవ్వడం, శారీస్ పంపించడం, సో భజన్కి వెళ్ళినప్పుడు చాలా చోట్ల నీ గురించి నేను చూసానంటే మీ కాలనీ వాసులు కానీ అక్కడ వీడియోస్లో చూస్తూ ఉంటాం కదా, అందరు బ్లెస్ చేయమని చెప్పడం, అందరి ఇళ్ళలో ఫంక్షన్స్కి వెళ్ళడము, వాటికి వీటికి వెళ్ళడము, నీకు శారీస్ పెట్టడము, వాళ్ళ సారపేడు ఇంటి ఆడబిడ్డలా స్వీకరించాడు. నువ్వు ఒక్కదానివి ఉంటూ ఈ లైఫ్లో ఉంటూ కూడా నీకు మేమందరం ఉన్నామని చెప్పి ఇంతమంది సపోర్ట్ తీసుకోవడం, నిజంగా అది నీకు నువ్వు తెచ్చుకున్న అదొక రెస్పెక్ట్. అది నిజంగా అది 100% చెప్పుకోవచ్చు స్నేహ. ఎందుకంటే సో ఈరోజు నేను ఒక కాలనీలో నివాసం ఉంటున్నాను. ఆ చిన్న ఇల్లు మీరు కూడా చూశారు. పక్క చెప్పాలి అంటే ఇంత చిన్న చూసాను ఇల్లు. త్వరలో మనకు అందరం కలిసి అడుగుతున్నాము, మీ ఇంటి హోమ్ టూర్ కూడా మాకు కావాలి, తొందరలో మేము అది కూడా చూడాలని చెప్పేసి అనుకుంటున్నాం. పక్కా స్నేహ, అది కూడా 100%. ఇంకోటి వచ్చేసి మా ఏరియాలో ఏ ఫంక్షన్ జరిగినా కూడా వాళ్ళు అమ్మ అని రెస్పెక్ట్తో, మా కాలనీలో అమ్మ అని రెస్పెక్ట్తో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా కూడా నన్ను ఖచ్చితంగా తీసుకెళ్ళి అక్కడ ఒడిబియ్యం పోసి పట్టు చీర పెట్టి ఖచ్చితంగా 100% పట్టు చీర పెడతారు. సో ఈరోజు నేను ఆ కాలనీలో ఉన్నానంటే నా తల్లిదండ్రులు కూడా మర్చిపోయేంతలాగా బాగా చూసుకుంటారు అనమాట. మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కానీ, మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళు కానీ, ఎవరైనా సరే, మా ఇంటి ఓనర్లు అయినా సరే, చాలా నేను ఇప్పుడు ఆ కాలనీ వదిలేసి వెళ్ళాలన్నా కూడా పోలేకపోతున్నాను. అంటే నేను వెళ్ళాలనేసరికి వాళ్ళు బాధపడుతున్నారు. నాకు ఇప్పటి నుంచి కాదు, 8-9 ఇయర్స్ నుంచి కూడా అక్కడ అనుభవంగా ఉండిపోయాను అనమాట. అదే హౌస్లోనే 9 ఇయర్స్ ఉన్నాను. 9 ఇయర్స్ అక్కడ ఏరియా అచ్చుబాటు అయిపోయింది. చాలా వరకు ఏ ఫంక్షన్ జరిగినా, వాళ్ళ ఇంటి ఫంక్షన్ ఏది జరిగినా కూడా నాకు పసుపు కుంకుమ ఇచ్చిన తర్వాతే వాళ్ళు ఫంక్షన్ ప్రారంభించుకుంటారు. ఇదైతే 100% పక్కా. మా ఏరియాలో ప్రతి ఒక్కరు ఏ ఫంక్షన్ జరిగినా నన్ను ఫస్ట్ ముఖ్యంగా పిలుస్తారు. సో నా ఆశీర్వాదం కావాలని ఖచ్చితంగా కోరుకుంటారు. ఒక
ఒక దేవతలాగా స్నేహ ఇదైతే. సో మనీష, నిజంగా చెప్తున్నాను, నువ్వు చేసే యాక్టివిటీస్ కానీ, నీ సపోర్ట్ కానీ, తర్వాత మీ చుట్టుపక్కల వాళ్ళ రిసీవింగ్ కానీ, ఈ యొక్క వృత్తిని ఎన్నుకోవడం కానీ నిజంగా నీకు హ్యాట్సప్ చెప్పాలి. ముఖ్యంగా సోషల్ మీడియాలో మాత్రం నీకు ఒక మంచి గుర్తింపు వచ్చేసింది. మనీష అంటే ఫస్ట్ నేనైతే నిజంగా చెప్తున్నాను అమ్మాయి అని అనుకున్నాను. వీడియో స్ట్రోలింగ్ చేస్తున్న కొద్దీ అరే మళ్ళీ ఒకసారి కిందకి అనేదాన్ని, ఈమె అమ్మాయి ట్రాన్సా అమ్మాయి అంత గుర్తుపట్టకుండా అలా ఉంటూ పద్ధతిగా అటు ఎంత చూడ చక్కగా తెలుగింటి ఆడపడుచులో ఉంటూ అందరి మనసుని గెలుచుకున్నావు. నిజంగా నువ్వు చేసే వృత్తికి నీ హ్యాట్సప్ చెప్తున్నాను. నీ యొక్క వృత్తి, నీ పనికి నిజంగా నేను ఒకసారి నిజంగా హ్యాట్సప్ చెప్తున్నాను. నువ్వు ఇంకా మంచి స్థాయి ఎదిగి మా అందరికీ ఒక మార్గదర్శకురాలు అయ్యావు. నువ్వు అనొచ్చు ఈరోజు నేను ఇక్కడ దాకా, చాలామందికి ఒక అనిపించవచ్చు స్నేహ ఏంటి ఇక్కడ దాకా ఎందుకు వచ్చింది అనేది, అంటే మనిషిలో ఉన్న టాలెంట్ అనేది అంతా ఇంత కాదు. ఈ అమ్మాయి తన యొక్క చెక్క భజన అనే డ్యాన్స్ని మైండ్లో పెట్టుకొని తన వృత్తిగా ఎన్నుకొని ఆ డ్యాన్స్తే తన వృత్తిగా ఈరోజు తన ఇంటి కుటుంబాన్ని చూసుకోవడానికి, తన కాళ్ళ మీద నిలబడడానికి తనకు ఆధారం అయిపోయింది తనకి. అంటే తనకు అంత వృత్తి తనకు అంతలో చూపించే విధంగా తన యొక్క టాలెంట్ అది తన డ్యాన్స్ అనేది. ఆ డ్యాన్స్ పైన తను గుర్తింపు తెచ్చుకొని అందరి మెప్పు పొందింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో అండ్ మోస్ట్లో తనకి మిలియన్స్లో ఫాలోవర్స్ ఉన్నారు. లక్షల్లో 1,20,000 మంది దాకా వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు. ఆమెను ప్రతి ఒక్కరు కూడా లైక్ ఒక అక్క, ఒక అమ్మ రిసీవ్ తీసుకొచ్చుకుంటారు. ఇంత మంచి పేరు తీసుకొచ్చుకొని మా అందరికీ మార్గదర్శకులు అయినందుకే మేము మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాము. ఈరోజు నీ వీడియో ఎందుకు తీస్తున్నానంటే నీలాగా ఇలా డాన్సింగ్ కళతో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. బయటికి రావడానికి కొంత వెనకాడుతున్నారు, ఫ్యామిలీని ఒప్పించుకోవడానికి కానీ వీటి కోసం అనేది. సో అందుకోసమనే నీ యొక్క అనుభవాలు కుటుంబం కానీ, ఇటు సొసైటీ నుంచి కానీ, ఇటు కమ్యూనిటీ నుంచి కానీ రకరకాల అనుభవాలు నువ్వు ఎదురై ఉన్నావు. నువ్వు ప్రోగ్రామ్ చేసే దగ్గర కూడా సమస్యలు ఎదుర్కొన్నావు. నువ్వు అన్ని సమస్యలు ఎదుర్కొని నువ్వు బయటకు వచ్చిన నీ యొక్క స్ట్రగుల్స్ నువ్వు ఏ విధంగా ఎన్నుకున్నావో ఈరోజు నువ్వు ఆ ఎదుర్కొన్న సమస్యలన్నిటికీ కూడా ఒక సవాల్లాగా చూపించి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నావు. నువ్వు ఈ స్థాయిలో ఉన్నావు కాబట్టి మన వాళ్ళందరికీ ఆదర్శంగా ఉన్నావు కాబట్టి నీ బ్లాగ్ తీయడం జరిగింది. ఇంకేమని చెప్పాలనుకుంటున్నా? సో నాదొక విషయం స్నేహ, ప్రతి ఒక్క మనిషిలోనూ ఒక టాలెంట్ ఉంటుంది. సో ఆ టాలెంట్ నిన్ను కూడా ఇక్కడ దాకా రప్పించింది అనే విషయం నీకు తెలిసిందే. సో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు మనకి ఉండొచ్చు. అవన్నీ ఎదుర్కొని మనం బయటకు వస్తేనే మనంగా బతకగలం స్నేహ. ఇది ఒకటి గట్టిగా చెప్పగలం. సో అప్డేట్ అయ్యే వాళ్ళు ఇంకా మన వాళ్ళు ఎవరైనా సరే ఉంటే ఖచ్చితంగా 100%గా ఇలా మన వాళ్ళలో మంచి మంచి కళాకారులు ఉన్నారు. సో మెహందీ డిజైనర్స్ ఉన్నారు, మంచి వంట చేసే వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా ఉన్నారు. అవును, చాలా మంది ఉన్నారు. సో ఇంకా చాలామంది నాలాగా అప్డేట్ అయ్యి చాలామంది మంచి ఇప్పుడు నేను ఈ మీడియా ముందు ఎలా మాట్లాడుతున్నానో అలాగా వాళ్ళు కూడా ఒకటి కష్టంతో బయటకు వచ్చి ఏదో ఒకటి సాధించాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్నేహ. థ్యాంక్ యూ సో మచ్ మనీషా. నిజంగా చెప్తున్నాను, మా అందరికీ మార్గదర్శకులుగా మారావు. ఎందుకంటే నాకైతే అనంతపురం రాయలసీమలో ఈ యొక్క కల్చర్ ఉన్న విషయం నాకు తెలియదు. నేను ఈ వీడియోస్ చూసిన తర్వాత నాకు తెలిసింది. సో నేను ఆగకుండా మన వరంగల్ నుంచి అనంతపురం వరకు వచ్చి నీ యొక్క కళా నైపుణ్యాన్ని, అదేవిధంగా నీ కష్టాలని, నీ పడ్డ బాధల్ని ఈరోజు మన ఇట్స్ మీ స్నేహ ఛానల్ సబ్స్క్రైబర్స్కి, మన వ్యూస్కి చూపించగలిగాను. నాకు నువ్వు సమయాన్ని కేటాయించి నువ్వు ఇంత బిజీ షెడ్యూల్, నిజంగా తను యాక్చువల్లీ అసలు మనకు ఫోన్ కాల్ కూడా దొరకట్లేదు. ఎందుకంటే తనకు బిజీ షెడ్యూల్స్ ఉన్నాయి తనకి. అంటే ఏదో ఒక ప్రోగ్రామ్స్ ఉంటూ ఉంటాయి తనకి. సో ఆ ప్రోగ్రామ్ పర్పస్ తను ఉన్నప్పుడు నేను అడిగాను, ఒక్క 1 అవర్ మనకు టైం కేటాయించండి, తప్పకుండా మీరు రండి అని చెప్పేసి అని నాకు సమయాన్ని కేటాయించి ఈరోజు మన వ్యూవర్స్కి సపోర్ట్ చేసి మీ అనుభవాలు, మీ బాధలు షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మనీషా. అండ్ నీకు మేమందరం ఎప్పుడు సపోర్ట్గా ఉంటాము. అండ్ అదేవిధంగా మీ శ్రీ సీతారామ మహా చెక్క భజన గురువు గారికి థ్యాంక్ యూ సో మచ్. ఆమెకి మంచి లైఫ్ ఇచ్చినందుకు. అదేవిధంగా మా హాస్ని గురువు గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన కమ్యూనిటీ మెంబర్స్కి అందరికీ కూడా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నువ్వు ఈరోజు ఇంత మంచి పొజిషన్లో ఉన్నందుకు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రతి ఒక్కరు కూడా మన ఇట్స్ మీ స్నేహ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న గంట బెల్ నొక్కండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి అందరికీ. థ్యాంక్ యూ. నమస్తే.